హాయ్ గైస్. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి మన కార్ ర్యాప్ చేద్దామని మొత్తానికి ర్యాప్ ఇప్పటికి అయింది. అండ్ ఇట్స్ బీన్ లైక్ 20 to 25 days బికాస్ ఆఫ్ దట్ పెయింటింగ్ వర్క్ అని ఆర్ ఎల్స్ ర్యాపింగ్ అని లైక్ మళ్ళీ పార్ట్స్ ఫిక్సింగ్ అని చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ ఉన్నాయి. అవి అన్నీ చేసేసరికి టైం అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ కార్స్ మనకి మధ్యలో వచ్చేవి. సో కస్టమర్స్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి కస్టమర్ కార్ మనం డెలివర్ చేశాక మనం కొంచెం టైం దొరికితే మన కార్ మీద వర్క్ చేసేవాళ్ళం. సో అందుకే కొంచెం డిలే అయింది. అండ్ ఐ రియల్లీ వాంట్ టు లైక్ థ్యాంక్ లైక్ హూఎవర్ హ్యాస్ వర్క్ ఆన్ మై కార్, లైక్ ఆ పెయింటర్స్ కానీ, పెయింటింగ్ టీమ్ కానీ, ఆ డెంటింగ్ టీమ్ కానీ, పీపీఎఫ్ టీమ్ కానీ, మా లైక్ రిటైరింగ్ బాయ్స్ కానీ, ఎవ్రీవన్ లైక్ అందరూ మన కారు అంటూ చేశారు. అండ్ ప్రతి కారు మేము ఇలాగే చేస్తాం. లైక్ కస్టమర్ కార్స్ అయినా ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై కార్, ఎందుకంటే అప్పుడే నేను 100% అవుట్పుట్ అండ్ ఎఫిషియన్సీ ఇవ్వగలం. సో ఇప్పుడైతే మనం అయితే డీటెయిలింగ్ స్టూడియోకి వెళ్తున్నాం. వెళ్ళాక సో కార్ మనం అన్వీల్ చేయాలి. ఎందుకంటే నేను చూశాను మొత్తం ఒక 90% కార్ అయితే చూశాను. 1 or 2 పార్ట్స్ అయితే ర్యాప్ అవ్వలేదు అండ్ పార్ట్స్ కూడా ఫిక్స్ చేయలేదు. సో కంప్లీట్ లుక్ అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు సీరియస్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు సీ ద కార్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆ లైట్లో ఓకే, కొంతవరకు చూశాక బాగుంది. ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంకా బెటర్ అనిపిస్తుంది. అండ్ బయట లైట్లో అలాగ ఉన్నది అనేది ఎండలో అలా షైన్ అవుతుంది అనేది చూడాలి నేను కూడా. ఎందుకంటే లోపల లైటింగ్లో చూసేది వేరు, ఇట్స్ నాట్ పెయింట్. ఇది పెయింట్ సర్ఫేస్ అనుకోండి, మెటాలిక్ అనుకోండి, మనకి బయటనే ఎండైనా ఒకలాగే షైన్ అవుతుంది. కానీ ఇది ర్యాప్ కాబట్టి ఒక 2 to 3 షేడ్స్ ఉంటాయి మనకి కార్లో. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, అది అలాగ ఉంటుంది అనేది. ఎందుకంటే చాలా అనుకొని చాలా ఆలోచించి మనం ఈ ర్యాప్ తెప్పించాను. అండ్ గ్రే ర్యాప్ అనుకున్నాను కానీ గ్రే ర్యాప్ అయితే చేయించలేదు. సో నేను ఆ రిగ్రెట్ అవుతాను లేదా అనేది ఇప్పుడు మనం రివీల్ చేశాక చూద్దాం. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ మనం అయితే షూట్ అయితే చేయాలి ఇప్పుడు కార్కి. సో ఇవాళ నైట్ అయితే నేను షూట్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ రేపు అయితే నేను సంపత్ వినాయక టెంపుల్కి పట్టుకెళ్ళి ఒకసారి పూజ చేసి యాజ్ ఇఫ్ లైక్ ఎ న్యూ కార్ నేను పూజ చేసి ఐ విల్ స్టార్ట్ డ్రైవింగ్ మై కార్. ఇది XV500 పాత కార్ ఇది. సో ముందు యూస్ చేసేది అది మా ఫ్రెండ్కి ఇచ్చేసానని చెప్పాను కదా. సో తనకి వెహికల్ నేను చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు చేంజ్ చేసి దీనికి కూడా డీటెయిలింగ్ చేసేసి బ్రాండ్ న్యూగా వెహికల్ రెడీ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది 500. సో లెట్స్ గో టు స్టూడియో నో. ఐమ్ ఆల్మోస్ట్ నియర్. అండ్ మన వాళ్ళు చేశాక మార్నింగ్ వెళ్ళాలి ఇవాళ. నేను టైం కొంచెం లేట్ అయింది, నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను, వేరే పని ఉండి. సో మన వాళ్ళకి నేను ఫోన్ చేసి కార్ ఒకసారి ఫోటో పెట్టమన్నా పెట్టలేదు మన స్టాఫ్. సరే మీరు డైరెక్ట్గా రండి, డైరెక్ట్గా చూసే మీరు చూసాక చూద్దాం అని వాళ్ళు అంటే నాకు ఇంకా ఇదిగా ఫీల్ చేస్తున్నారు. సో చూద్దాం నేను ఎలా ఫీల్ అవుతాను. ఈజ్ ఇట్ వర్త్ ఆఫ్ దిస్ ర్యాప్, అవునా కాదా, సాటిస్ఫైడా కాదా, హ్యాపీయా కాదా, జనాల రియాక్షన్ ఏంటి, రోడ్డు మీద వెళ్తే జనాలు ఎలా చూస్తారు, ఏమనుకుంటారు అనేది కూడా చూద్దాం. బట్ నా పర్సనల్ చాయిస్, లైక్ నేను ఈ ర్యాప్ చూస్ చేసుకున్నా, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. అండ్ మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్స్లో చెప్పండి మీకు ఎలాగ అనిపించినది. సో లెట్స్ సీ ఇప్పుడు మన కార్ అన్వీల్ చేసాక ఎలాగుంటుందో. దీనికి ఒక పేరు కూడా ఆలోచించాలి నేను, అంటే ఏం పేరు పెడదాం అనేది నేను చాలా చూశాను. అండ్ బట్ నాకేం ఐడియా రాలేదు. మీకేమైనా పేరు ఏమైనా అనిపిస్తే ఈ పేరు బాగుంటుంది అని కార్ మీకు చూసాక అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. సో దట్ విల్ నేమ్ ద కార్. సో అదే నేమ్తో మనం కార్ని ఇంకా స్పెషలైజ్ చేయవచ్చు. మొత్తానికి కార్ అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. కాదు, ప్రతి కస్టమర్కి మనం కార్ రెడీ చేసేస్తాం. ఇప్పుడు మన కార్ ఇలా నేను చూస్తానని ఇప్పుడు అనుకోలేదు, ఎందుకంటే పాత కారే కాబట్టి. పాత కారే మళ్ళీ కొత్త కార్లా చేసి మళ్ళీ డెలివరీ తీసుకుంటున్నాం. అది మన స్టూడియోలో.
బాగా వచ్చాయి, లైట్స్ బాగా వచ్చాయి. ఏదో అనుకున్నాం కానీ లేదు, వర్క్. ఈ రూఫ్ రైల్స్ అవి బాగా మ్యాచ్ అయ్యాయి దీనికి. బాబా బాబా బాబా, బ్యాక్ సైడ్ అయితే టూ సెక్సీ. ఫైనలీ ఇది మన కారు. ఏదో అనుకో చాలా భయపడ్డా, అలాగుంటుందని. బాగుంది కదా. ఇంకా మన కారు నాకు తెలిసి ఇలాగ ఎవరు చేసి ఉండరు, వన్ అండ్ ఓన్లీ కార్. ఎలాగనుకున్నాను అలాగే వచ్చింది, కాకపోతే చాలా కష్టపడ్డాం, అవుట్కమ్ అయితే వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు us ఫర్ ద న్యూ కార్. న్యూ కార్ కాకపోయినా న్యూ కారే. సో గైస్, వీడియో ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను. అండ్ నౌ సో దిస్ ద ఓవరాల్ అవుట్పుట్, లైక్ వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ వీ డిడ్ సో ఫార్. సో వీ వాంటెడ్ టు గివ్ ఇట్ ద బెస్ట్. సో నాట్ ఓన్లీ ఫర్ మై కార్, కస్టమర్ కార్స్ ఏ వచ్చినా సరే మేము ఇదే అవుట్పుట్ ఇస్తాం. లైక్ దిస్ ఈస్ ఫర్ ర్యాప్, దిస్ వీ డిడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చేసినందుకు ఈ అవుట్పుట్ వచ్చింది. సో ర్యాప్స్ ఇంకా మేము చేస్తూనే ఉంటాం. మీరు ఒకవేళ ర్యాప్ చేయించుకోవాలన్నా, లైక్ పీపీఎఫ్ చేయించుకోవాలన్నా, సెరామిక్ ఆర్ గ్రఫిన్ కోటింగ్, ఎనీ డీటెయిలింగ్ సర్వీసెస్ యూ కెన్ కాంటాక్ట్ కాస్పా. మీకు డిస్క్రిప్షన్లో పాటు మీకు స్క్రీన్ పై మీకు నెంబర్ ఇస్తాను. మీరు స్లాట్ బుక్ చేసుకుని, మీరు బుకింగ్ చేసుకుని, మా ఎంక్వైరీ లైక్ వాట్ ఎవర్ ద సర్వీసెస్ వీ ప్రొవైడ్ మీరు తెలుసుకొని మీరు వచ్చి మీరు చేయించుకోవచ్చు. యూ కెన్ ప్రివీల్ దట్ సర్వీసెస్. అండ్ యా, సో ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, లైక్ మీకు నేను వీడియో చేస్తున్నప్పుడు ఇన్ పార్ట్స్లో, లైక్ మేకింగ్ వీడియోలో మీకు అన్నీ చూపించాను, లైక్ ఇచ్చేస్తాను. సో ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో యూ కెన్ చెక్ ద ప్రీవియస్ వీడియోస్, మనం ఏం చేసాం అనేది డీటెయిల్ కావాలనుకుంటే. ఆర్ ఎల్స్ మీరు చూడలేదు అనుకుంటే నేను మీకు ఈ వీడియోలో మనం ఏం మార్చాం అనేది చెప్పేస్తాను, ఏం చేంజ్ చేసాం, కస్టమ్ ర్యాప్ అక్కడక్కడ చేసామని చెప్తాను. సో ఓవరాల్ అవుట్పుట్ మనం టాప్లో మనం బ్లాక్ పీపీఎఫ్ చేసాం. టాప్ అంతా మనకి పెయింటెడ్ సర్ఫేస్ వైట్ వచ్చేది. సో బ్లాక్ పీపీఎఫ్ చేసాం, మనం అందుకే ఎక్కువ షైన్ అవుతుంది దీనికంటే, ర్యాప్ కంటే. అండ్ ఇదంతా గ్లాసీ ప్యాషన్ రెడ్ ర్యాప్ పేరు ఇది. అంటే ఎక్కువ గ్లాసీ ఉండదు, అలాగని చెప్పి మ్యాట్ ఉండదు, మీడియంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది స్మోక్ టింట్ చేసాం. దీని నుంచి ఒక 10 to 15% మనకి లైటింగ్ అనేది తగ్గుతుంది. అండ్ విండ్షీల్డ్ కార్బన్ K70 అని ఫిల్మ్ చేసాం, నాకు బ్లాక్ ఫిల్మ్ కావాలని. ఆర్ఎల్స్ ఇది మనకి లైక్ యూవీ రిజెక్షన్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ రిజెక్షన్ ఉంటుంది, టోటల్ సోలార్ ఎనర్జీ రిజెక్షన్ ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ 5 years వాట్ ఐ డిడ్ ఫర్ ద ఫ్రంట్ విండ్షీల్డ్. అండ్ ఇక్కడ ఇది స్మోక్ టింట్, ఇది లైక్ పీపీఎఫ్ కైండ్ ఆఫ్. డ్యూ టు దిస్ మీకు స్టోన్ చిప్పింగ్స్ కానీ ఎక్కడ ఏమైనా ఉన్నా సరే మీకు పడవు, అండ్ మీకు ఇది డ్యామేజ్ కూడా అవ్వదు. సో దాట్ విల్ ప్రొటెక్ట్. సో పీపీఎఫ్ కాబట్టి ఇది గ్రిల్ అంతా మనకి ఇక్కడ క్రోమ్ వస్తుంది, క్రోమ్ ఎలిమెంట్ వస్తుంది. ఇదంతా మనం బ్లాక్ చేసాం. అండ్ ఐ లెఫ్ట్ ఇట్, నేను బాడీ కలర్ ర్యాప్ చేద్దాం అనుకున్నాను కదా, ఇది ఇప్పుడు చెప్పిన వీడియోలో ర్యాప్ చేయలేదు, ఇది వదిలేసాను బికాస్ ఆఫ్ దిస్ నెంబర్ ప్లేట్కి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అనే సరే. ఇప్పుడు నేను మనకి కాస్పా బోర్డు ఎందుకు పెట్టలేదు, ప్రతి కారికి మనం పెడతాం కదంటే సరే అది మ్యాచ్ అవ్వట్లేదు, దీనికి బాగా సూట్ అయింది ఇలాగా అని చెప్పొద్దు సార్. నేను చూడగనుకుని నేను అదే అనుకున్నాను. సో గైస్ ఆర్ వెరీ స్మార్ట్. సో ఇది ఒకటి మనం నెంబర్ ప్లేట్ మార్చలేదు, పాత ఎలాగుంది అలాగే. ఇది మనకి స్కిడ్ ప్లేట్ వచ్చేసి మనకి చిన్న వేరే గ్రే కలర్ వస్తుంది. సో అది మనం బ్లాక్ చేసాం. ఇంకా ఇటువైపు చూసుకుంటే మనకి రూఫ్ రైల్స్ ఉన్నాయి కదా, ఇవి మనం బ్లాక్ పెయింట్ చేసాం. రీడింగ్స్ అని బ్లాక్ పెయింట్ చేసాం. అండ్ దాట్స్ ఆల్. సైడ్ ప్రొఫైల్లో అంతే. సో బ్యాక్ ప్రొఫైల్లో చూస్తే షార్క్ ఫిన్ అంటేనా కూడా బ్లాక్ పీపీఎఫ్ చేసాం. సో కొంతమంది డ్యూయల్ టోన్ అంటే ఇదంతా బ్లాక్ చేస్తారు ఇక్కడ దాకా, బట్ యాక్చువల్లీ డ్యూయల్ టోన్ అంటే మనకి జస్ట్ అక్కడ దాకే. సో అక్కడ దాకా చేస్తేనే బాగుంటుంది. కొన్ని కార్స్కి ఈ మధ్య ఏంటంటే ఇక్కడ నుంచి ఏ పిల్లర్ నుంచి ఎండ్ పిల్లర్ దాకా మనకి అంత బ్లాక్ వచ్చేసి స్పాయిలర్ కూడా బ్లాక్ చేస్తున్నారు. బట్ నాకు అలా నచ్చదు, ఓన్లీ రూఫ్ ఒకటే బ్లాక్ చేశాను. ఇదంతా బ్లాక్ పీపీఎఫ్. ఇక్కడ ఎక్కడైతే పియానో బ్లాక్ వచ్చాయి ఇవన్నీ నేను బ్లాక్ పీపీఎఫ్ చేయించాం.
సో దట్ ఇట్ విల్ బి మోర్ గ్లాసీ. పాత దాని మీద చిన్న స్వెల్స్ వచ్చేసి అవి ఇంకా పోవు కాబట్టి. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూస్తే మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉన్నాయో దీన్ని కూడా మనం స్మోక్ పీపీఎఫ్ చేసాం అండ్ దీన్ని కూడా మనం ర్యాప్ చేసాం. అండ్ ఇది కూడా నేను ఇలాగే ఏదైతే లైక్ క్రోమ్ ఉండేదో అలాగే వదిలేసాను, ఎందుకంటే నెంబర్ ప్లేట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందని. ఈ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది కూడా నేను గ్లాసీ చేశాను. ఇది చూడాలి, ఎందుకంటే ఇది గ్లాసీ, ఇది డల్ బ్లాక్, ఇది అగైన్ గ్లాసీ. సో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. మీరు చెప్పండి ఇది మ్యాచ్ అవుతుందో లేదో. బ్యాక్ ప్రొఫైల్ నాకు చాలా నచ్చింది, ఫ్రంట్ అయితే ఇంకా నచ్చింది. సో ఎలాయ్స్ అయితే మనం బ్లాక్ పెయింట్ చేసాం. యాక్చువల్లీ డైమండ్ కట్ ఎలాయ్స్ XUV700 చాలా బాగుంటాయి. నేను చేస్తున్నప్పుడు చాలా ఆలోచించాను, బట్ వేరే ఆప్షన్ లేదు నాకు, సో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ డైమండ్ కట్ లైక్ క్రోమ్ ఫినిష్తో కావాలనుకుంటే రాదు నాకు అది. సో ఇది ఇంకా బ్లాక్గానే వాడుకోవాలి, లేదంటే ఎలాయ్స్ కొత్తగా మార్పించుకోవాలి. సో బ్లాక్, దాంతోపాటు క్యాలిపర్స్ మనం గోల్డెన్ ఎల్లో చేసాం మనం దాని క్రోమ్ ఈ క్యాలిపర్స్. సో క్యాలిపర్స్ కూడా మ్యాచ్ అయిందో లేదో నేను ఫొటోస్ మీకు అన్నీ పెడతాను. సో చూడండి మ్యాచ్ అయిందో లేదో చెప్పండి. సో సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనకి ఉండేవి రెయిన్ వైజర్స్, అవి తీయించేసాం. ఇక్కడ సైడ్ ఫుట్ స్టెప్ ఉండేది ఎక్కడానికి ఎక్కి లైక్ కార్లో గెటిన్ అవ్వడానికి, అది తీసేసాం. వెనక సేఫ్టీ స్టాండ్ ఉండేది, అది కూడా తీయించేసాం. అండ్ దట్స్ ఆల్. కారు కస్టమైజేషన్ అంతా మనం చేసింది. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసి మీకు ఎలాగనిపించిందో చెప్పండి. జెన్యున్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇఫ్ యూ లైక్ ద కార్. బికాజ్ యూనిక్గా ఉండాలనుకున్నాను అంతే కార్ అంటే. అండ్ దాట్ టు కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్ కలర్ కాకుండా. నాకు తెలిసి ఇప్పుడు ఈ కలర్కి బదులుగా మనం అదేంటది సిల్వర్ సఫర్ సాటిన్ కలర్ చేయించుంటే కూడా బాగుంది, కానీ ఎంత లుక్ అయితే రాదు. ఈ లుక్ మాత్రం కార్ బయటకు వెళ్తే అందరూ చూస్తారు. గ్రే అంటే కైండ్ ఆఫ్ ఏ సిల్వర్ కలర్ ఆల్రెడీ మనకి XUV700 ఉంది కాబట్టి సాటిన్ కదా కొంచెం డల్ ఫినిష్ వస్తుంది అంతే. ఇదైతే ఈ కలర్ అక్కడ లేదు. ఇంకా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ కలర్ మనకి XUV500లో ఉండేది, కొంచెం సిమిలర్ కలర్, ఆల్మోస్ట్ సిమిలర్ కలర్, మెటాలిక్ కలర్. సో ఈ కలర్ అయితే 700లో లేదు. సో 700లో మనం ఈ కొత్తలోకి ఇచ్చాం. దీనికైతే పేరు అయితే అడిగాను నేను. సో పేరు ఏమైనా మెన్షన్ చేయండి, సో దాట్ మనం యూనిక్ పేరుతో కార్ని మెన్షన్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ గైస్. అండ్ వీఆర్ కాస్పా, వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ వర్క్స్, ర్యాప్స్, PPFs అండ్ ఎనీ ceramic or graphene coatings. And if you want to contact Kaspa like from Vishalakshi Nagar. And నా పేరు శివ. మీకు ఎలాంటి డీటెయిలింగ్ ఏమైనా కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ త్రూ మై నంబర్, ఆఫీస్ నెంబర్ ఇస్తాను నేను, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ గడ్డి, సైనింగ్ ఆఫ్.